ఫ్రెండ్స్ మీకు ఈరోజు కథ అయితే చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో మీరైతే వినేసేయండి. ఇంద్రలోకంలో ఇంద్రుని భార్య అయితే ఒక చిలకనైతే పెంచుకుంటా ఉంటది. ఇంద్రుని భార్య అయితే ఆ చిలకనైతే చాలా అంటే చాలా బాగా చూసుకుంటా ఉంటది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒక రోజు అయితే ఆ చిలకైతే జబ్బైతే చేస్తది. ఆ చిలక రోగం నయం చేయడానికైతే వైద్య దేవతలనైతే తోడుకొని వస్తారు అక్కడికి. సో వాళ్ళైతే చూసేసి ఏం చెప్తారంటే ఇంక ఈ చిలకైతే బతకదు అనేసి అయితే అంటారు. దానికి ఇంద్రుని భార్య ఇలా అయితే సమాధానం ఇస్తది. మీరేం చేస్తారో నాకైతే తెలియదు. చిలకైతే బతకాలా లేదంటే నేను కూడా అయితే చచ్చిపోతాననేసి అయితే అంటది. ఇంద్రుడు తన భార్య బాధ తట్టుకోలేక ఈ చిలకని ఎలాగైనా బతికించాలని అయితే అనుకుంటాడు. సో ఇటు ఆలోచిస్తూ ఉండగా అయితే మన బ్రహ్మదేవుడు అయితే గుర్తొస్తాడు ఆయనకి. సరేనేసి ఇంద్రుని భార్య ఆ దేవ వైద్యులు అందరూ కలుసుకొని అయితే మన బ్రహ్మదేవుని దగ్గరికి అయితే వస్తారు. బ్రహ్మదేవునికి జరిగిన విషయం అంతా అయితే చెప్తారు. సో దానికి బ్రహ్మదేవుడు ఏమంటాడంటే తలరాత్రులు రాసేదైతే నేనే, కానీ దాన్ని అమలు చేసేది వచ్చి మాత్రం విష్ణువు అనేసి అయితే అంటారు. మళ్ళీ వీళ్ళందరూ కలుసుకుని విష్ణువు దగ్గరికి అయితే పోతారు. సో విష్ణువుకి అయితే చెప్తారు ఇలా ఇలా జరిగింది అనేసి. దానికి విష్ణువు ఈ చిలక ప్రాణం చాలా చివరి దశలో అయితే ఉంది. సో నేనైతే ఏం చేయలేను, మనం అయితే మన శివయ్య దగ్గరికి అయితే పోదామనేసి అయితే పోతారు. సో శివయ్యకి జరిగినంత అయితే చెప్తారు. దానికి శివయ్య నిజమే, ఆయుష్ ఇచ్చేది అయితే నేనే, కానీ ప్రాణాలు తీసేది మాత్రము యమధర్మరాజు అని అయితే అంటాడు. మళ్ళీ శివయ్యతో పాటు అందరూ కలిసి యమధర్మరాజు దగ్గరికి అయితే పోతారు. విషయం తెలుసుకున్న యమధర్మరాజు ఇలా అంటాడు, ప్రాణం పోయే స్థితిలో ఉన్న వాళ్ళ పేర్లు అలాగే వాళ్ళు ఎలా చనిపోతారో అంతా ఒక ఆకు మీద రాసి ఒక రూమ్ లో అయితే వేలాడి తీసుంటాము. ఆ ఆకు ఏది కింద పడిపోతే వాళ్ళు చనిపోతారు. సరే పదంట మనం పోయేసి ఆ ఆకనైతే తీసేసి చిలకనైతే కాపాడుకుందాం అనేసి అయితే అంటాడు. సరేనేసి అందరూ కలిసి ఒకే తడు ఆ గదిలోకి అయితే ప్రవేశిస్తారు. పోయి ఆ చిలక పేరుతో ఉన్న ఆ ఆకని తీస్తే ఇలా అయితే రాసి ఉంది. ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు, విష్ణువు మరియు యమధర్మరాజు వస్తే అప్పుడు ఈ చిలకకి ప్రాణం పోతుంది అనేసి అయితే రాసి ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే విధిరాతనైతే ఎవరు మార్చలేరు, అది దేవుడికైనా మనుషులకైనా. మనకు మరో జీవితం ఉంటుంది అని పెద్దలు చెప్తా ఉంటారు, కానీ నేనైతే దాన్ని నమ్మను. సో ఉండే జీవితాన్ని మనం అయితే సద్వినియోగం చేసుకోవాలా. మన పక్కన వాళ్ళతో అలాగే మన బంధువులతో అయితే కలిసిమెలిసి అయితే ఉండండి. వచ్చినప్పుడు తెచ్చేది ఏం లేదు, పోయేటప్పుడు పట్టుకొని పోయేది అయితే ఏం లేదు. సో ఉన్న రోజులు అది మంది, లేదంటే అది పరాయోడిదే. సో ఉన్న నాళ్ళు పక్కన వాళ్ళతో కలిసిమెలిసి మీరు ఆనందంగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.